25 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఫోక్ సింగర్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఫోక్ సింగర్ గా చాలా ఫేమస్. ప్రస్తుతం ఆయన తెలంగాణ గిడ్డంగుల చైర్మన్ గా ఉన్నారు. నాగర్ కర్నూలులో ఫ్యామిలీతో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి కోరుకొండలోని తన ఫామ్ హౌస్ లో గడిపారు. ఆ టైంలోనే సాయి చంద్ కు గుండెపోటు వచ్చింది. హుజూరాబాద్ లో 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని, ప్రజలకు ఆయన పద్ధతి రుచి చూపించేందుకు ఒక సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను హింస పెట్టే పని చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయన కాజీపేట రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలందరినీ అణగారిన వర్గాల వారిని బెదిరించడం చేస్తున్నారన్నారు. 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వరుసగా 4వ ఏడాది 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న అమ్మఒడి అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదని, 6 మాసాల్లో 20 లక్షల మందికి 3,986 కోట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ఇంతవరకు స్పందన లేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం అవిడి గ్రామంలో సుమారు 800 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి స్థలాలు అందజేశారు. పరిగి నియోజకవర్గం గండేడు మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి రుర్బన్ వారి సహకారంతో 2.80 లక్షల నిధులతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభోత్సవంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం కేంద్రంలో సొసైటీ బ్యాంక్ ఆధ్వర్యంలో సభ్యులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గోడ గడియారాలను పంపిణీ చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యా సంస్థలు తల్లిదండ్రుల వద్ద నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి సినిమా డైలాగులు వల్లించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అచ్చంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లా నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయనను ప్రశ్నించారు. తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం 14 కోట్లను కేటాయించనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జూలై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే తెలిపారు. ఏపీలో యథేచ్ఛగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఇవే అంశాలను టీడీపీ నేతలు గతంలో పలుమార్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్లో గ్రామస్తులు కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా ఉప సర్పంచ్తో పాటు 14 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. సుక్మా జిల్లా బుర్కాపాల్ గ్రామ మహిళా ఉప సర్పంచి మాడవి గంగతో పాటు మరో 14 మందిని తాడిమెట్ల గ్రామం నుంచి అపహరించారు. రాజధాని నుండి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్నామని, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ నుండి అమరావతి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలం వరకు జూలై 17న పాదయాత్ర చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని అరుణా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ హెలెన్ మాజీ ఎమ్మెల్యే హేమలత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాగలాపురం మండలం అరుణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సెంటర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 7 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. 2.5 లక్షల విలువైన వస్తువులను అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.